గమనించాలి. కష్టాలు, బాధలు, ఇబ్బందులు గుండా మనం వెళ్తున్నప్పుడు మనకు సహాయం చేస్తాను అన్న దేవుని మాటను పట్టించుకోకుండా మనం జీవించినట్లయితే మనం కలిగిన కష్టాలు, మనం కలిగిన బాధలు, మనం కలిగిన ఇబ్బందులను చూసి భయపడాల్సి ఉంటుంది, బెదిరిపోవాల్సి ఉంటుంది, కృంగిపోవాల్సి ఉంటుంది. ఒకసారి ఆలోచన చేద్దామండి. కష్టాల్లో ఉన్నవారికి దేవుడు తప్పక సహాయం చేస్తారు. బాధల్లో ఉన్నవారికి దేవుడు తప్పక సహాయం చేస్తారు. ఇబ్బందుల్లో ఉన్నవారికి దేవుడు తప్పక సహాయం చేస్తారు. మనం ఏం చేయాలి? దేవుని మీద విశ్వాసం ఉంచాలి. దేవుని సహాయాన్ని కోరుకోవాలి. దేవుని ఆశ్రయించాలి. అయ్యా, నాకు ఈ కష్టాలు ఉన్నాయి, నాకు ఈ బాధలు ఉన్నాయి, నాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఈ సమస్యలు ఉన్నాయి, నాకు సహాయం చేయండి అని మనం దేవుణ్ణి అడగాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఎన్నో సందర్భాలు ఉన్నాయండి. ఎన్నో వాక్య భాగాలు రాయబడ్డాయండి. వారు దేవుని వైపు చూడగా వారికి వెలుగు కలిగెను, వారు ఆయనను ఆశ్రయించగా దేవుడు వారికి సహాయం చేశాను. ఎన్నో సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. మనం ఎప్పుడైతే మన కష్టాలు, మన బాధలు, మన ఇబ్బందులను చూసి దేవుని వైపు తిరుగుతామో దేవుని నుండి తప్పక సహాయాన్ని పొందుకుంటాం. అలా కాకుండా దేవుడు నాకు సహాయం చేస్తారు అన్న మాటను పట్టించుకోకుండా మనం కష్టాల వైపు చూసినట్లయితే, బాధల వైపు చూసినట్లయితే మనం తప్పక వాటిని చూసి భయపడాల్సి ఉంటుంది. కాబట్టి కష్టాలను చూసి భయపడొద్దు, దేవుని వైపు చూసి ధైర్యం తెచ్చుకుందాం, దేవుని సహాయాన్ని కోరుకుందాం, దేవుని ఆశ్రయిద్దాం, దేవుని వైపు చూద్దామండి. ఎవరైతే కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో దేవుని వైపు చూస్తారో, దేవుని సహాయాన్ని కోరుకుంటారో, దేవుని ఆశ్రయిస్తారో దేవుడు తప్పక వారికి సహాయం చేస్తారు, తప్పక వారిని ఆశీర్వదిస్తారు, తప్పక వారిని విడిపిస్తారు, శ్రేష్టమైన ఆశీర్వాదన కర్తలుగా వారిని చేస్తారు. మరి మన జీవితం ఎలా ఉన్నది? దేవుని వైపు చూస్తున్నామా? దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా? మన కష్టాలను విడుదల పొందుతున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.